దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో లైవ్లో వీక్షిస్తూ దేవుని మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీరు మాకిచ్చిన అద్భుతకరమైన సమయం కొరకే వందనాలు. ఈ విలువైన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు. ఈ రాత్రి ఈ లైవ్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. దుష్టుడు చీకటాత్మకి ఎక్కడ కూడా అధికారం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకాత్మను మాకు అనుగ్రహించి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుమని, ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరముగాను మీ నామమునకు మహిమకరముగాను జరిగించమని యేసు ప్రభు పేరట వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మన మధ్యలో 2 పాటలు ఉన్నాయి. మొదటిగా మరి ఒనేసిము వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. మీరు కూడా వారితో కలిసి చప్పట్లు కొడుతూ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. నీవేగా నా దైవము, యుగ యుగాలునే పాడిదా. నీవేగా నా దైవము, యుగ యుగాలునే పాడిదా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా. నా వేదనలో, నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నా వేదనలో, నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నీ కోసమే, నీ కృప కోసమే, నీ కోసమే, నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా. యేసు
యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్తుతి సింహాసనసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనసీనుడా నీ సేవలోనే తరించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా స్తుతి సింహాసనసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనసీనుడా నీ ఆశ్రయముతో నీ కోరికతో నా గురి నీవని పరుగెడుచుంటిని నీ ఆశ్రయముతో నీ కోరికతో నా గురి నీవని పరుగెడుచుంటిని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్తుతి సింహాసనసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనసీనుడా నారాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడిరా నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడిరా స్తుతి సింహాసనసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనసీనుడా హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నా యేసయ్యా
నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. ఒంటరి పయనంలో నా కన్నీటిలో అవమానం దరిచేరి కృంగియున్న వేళలో, ఒంటరి పయనంలో నా కన్నీటిలో అవమానం దరిచేరి కృంగియున్న వేళలో, కన్నీరు తుడిచింది నీ కృప, తోడుగా నిలిచింది నీ కృప, మహిమను ఇచ్చింది నీ కృప, మహిమగా మార్చింది నీ కృప, మహిమగా మార్చింది నీ కృప. నీ కృప చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృప చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. వేవేల దూతలతో కొనియాడబడుచు ఇహమందు శుద్ధులతో స్తుతింపబడుచున్నా, వేవేల దూతలతో కొనియాడబడుచు ఇహమందు శుద్ధులతో స్తుతింపబడుచున్నా, వేల్పులలో నీ వంటి వారే లేరు, ఇహమందు నీతోటి సమమే కారు, మహిమకు అర్హుడవు నీవే, మహిమగల మహారాజువు నీవే, మహిమగల మహారాజువు నీవే. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా, మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని పాటలు పాడి వినిపించిన ఆత్మీయులకి, వారితో కలిసి ఏకీభవించిన మీ అందరికీ కూడా నేను ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. అందరూ కూడా తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. ప్రార్థన. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచరములకు సృష్టికర్త, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. మీరే మా అందరితో మీరు మాట్లాడండి. ఇక్కడ కూర్చొని వింటున్న వారికి, ఈ లైవ్ ద్వారా వింటున్న వారికి, ప్రతి ఒక్కరికి నీ మాటలు అర్థమగులాగున పంచిపెట్టండి. నీ దాసుని మరుగుపరిచి మీరే వాడుకోమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాలు, 17 వచనాల వరకు చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగంటే ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఇంతకుముందు మనం నీతికి ఆధారమైన వాడు అని, రెండవది క్షేమానికి ఆధారమైన దేవుడని, మూడవది రక్షణకు ఆధారమైన దేవుడని, నాలుగవది పోషణాధారమైన దేవుడు అని, అలాగే మరి ఐదో విషయాన్ని మనం ఈ విధంగా ఆధారమైన దేవుడు అంటూ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఆరవ విషయం, ప్రియమైన దేవుని పిల్లలారా, సమస్తమునకు ఆధారం అనే విషయాన్ని ఈ రాత్రి మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. దేవుడు సమస్తమునకు ఆధారమైన వాడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ ఆరో విషయంలో మనము చూస్తే, మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక అని మనం చూస్తున్నాం. ఈ కొలస్సీ పత్రిక అపొస్తలుడైన పౌలు వ్రాసాడు. రోమా జైల్లో ఉండి ఈ పత్రికను రాసినట్లు మనము చూడగలం. బైబిల్లో మనము చూస్తే అపొస్తలుడైన పౌలు
కొన్ని పత్రికలు రాశాడు. రోమా పత్రిక నుండి ఫిలోమోను పత్రిక వరకు. హెబ్రీ పత్రిక కూడా పౌలు రాశాడు అని పండితుల యొక్క అభిప్రాయం. ఇందులో కొన్ని పత్రికలు రోమా పత్రిక నుండి ప్రియమైన దేవుని పిల్లలారా గలతీ పత్రిక వరకు సంఘానికి రాసినటువంటి పత్రికలుగా మనం చూస్తాం. అలాగే ఎఫెసు పత్రిక నుండి ఫిలోమోను లేక తిమోతి పత్రికల వరకు మనం బైబిల్లో చూస్తే ప్రియమైన వారలారా మరికొన్ని పత్రికలు మనకు కనిపిస్తాయి. వీటిలో మనకి ఎఫెసు పత్రిక, ఫిలిప్పీ, కొలస్సై పత్రికలు చెరసాల్లో ఉండి రాసినట్లుగాను, అలాగే చెరసాల్లో ఉండి కాపరి పత్రికలు కూడా మనకు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, అలాగే ప్రియమైన వారలారా రెండో పత్రిక, ఇవి కాపరి పత్రికలు కూడా రచించినట్లు మనము చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకున్నటువంటి ఈ కొలస్సై పత్రికలో ఉన్నటువంటి ఈ మాటని అపోస్తలుడైన పౌలు కొలస్సైలో ఉన్నటువంటి కొలస్సై పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు వ్రాస్తూ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఏమై ఉన్నాడంట? ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఈ లోకములో ఏమేమి సృష్టించబడ్డాయో, సృష్టి అనగానే తయారు చేయబడినవి, లేకపోతే ఎన్నిక చేయబడినవి, ఏర్పాటు చేయబడినవి, దేవుడు కలగజేసినవి అని కూడా మనము చెప్పవచ్చు. దేవుడు కలగజేసిన వాటిలో ఈ సృష్టి యావత్తులో ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఏ సందర్భం అని మనము చూస్తే ఆకాశమందున్నవి, రెండవది భూమి మీద ఉన్నవి. అవి దృశ్యమైనవి లేక అదృశ్యమైనవి. అవి ప్రభుత్వాలు, సింహాసనాలు, అధికారాలు అని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అవన్నీ కూడా అధికారాలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రధానులు కానీ, ఇవన్నీ కూడా ఆయన సర్వమును ఆయన ద్వారా సృజించబడెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? సృష్టి అంతటికి ఆయన ఆధారము అని నేర్చుకోవాలి. అంటే ఖచ్చితంగా ఆయన లేకుండా ఈ లోకములో ఏది కలగలేదు. సృష్టిలో ఉన్నట్టు ప్రతిదీ, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, మృగాలు, జంతువులు, పక్షులు, జలచరాలు, ఇంకా మనం చూస్తే ప్రభుత్వాలు, సింహాసనాలు, అధికారాలు, ఇవన్నీ కూడా ప్రియమైన వారలారా యేసుక్రీస్తే వీటన్నిటికీ ఆధారము అని పౌలు ఎంతో తేటగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. నీతికి ఆధారమైన దేవుడు, అలాగే క్షేమానికి ఆధారమైన దేవుడు, అలాగే రక్షణకు ఆధారమైన దేవుడు,
అలాగే పోషణకు ఆధారమైన దేవుడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బైబిల్లో ఇంకా మనము చూస్తూ వెళితే ఇలాగున అనేక విషయాలలో దేవుడు మనకు ఆధారమై ఉన్నట్లు మనము చూస్తాం. దేవుడే మనకు ఆధారమై ఉన్నట్లు మనం అనేక సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనం చదువుతూ వస్తూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడై అంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఇలాగున మనం బైబిల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వెళ్ళవచ్చు. దేవుని యొక్క వాక్యములో నుండి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణాధారము అనే 5వ విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు 6వ విషయం సమస్తమునకు ఆధారం. వేటికి ఆయన ఆధారం? సమస్తము అనే మాటలో అన్నీ ఉన్నాయి, ఇక లేనిదంటూ ఏది కూడా లేదు. వాటిలో ఒకటి సృష్టికి ఆధారం. యోహాను సువార్త 1:1 మనము చూస్తే 1-2 వచనాల్లో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ మొదటి 2 వచనాలు మనము చూస్తే, వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉన్నది ఏదైనా ఆయన సరే లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు. ఏదైనా కలిగింది అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగింది ఏదైనా ఉంటే ఆయన ద్వారానే కలిగింది. చూడండి, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా మనకు కనిపిస్తున్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదు. ఆయన సృష్టికి ఆధారమైన వాడు. ఈ ప్రపంచాలన్నీ ఎలా నిర్మాణమైనవి అంటే ఈ ప్రపంచాలు కూడా ఆయన ద్వారానే నిర్మాణమైనాయి. బైబిల్లో మనము చూస్తే ప్రపంచంలో ఎన్నో వేల భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ కూడా ఆయా భాషలు కలిగిన వారందరూ కూడా ఆయా దేశాలుగా ఏర్పడడానికి కూడా ఆయనే కారణం. మనము బాబేలు ప్రియమైన వాళ్ళ శిఖరము కట్టే దగ్గర ఒక ఎత్తైనటువంటి బాబేలు 11వ అధ్యాయంలో ఆదికాండములో మనకు సందర్భం కనిపిస్తుంది. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మనకు విషయం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. 11వ అధ్యాయం 1వ వచనంలో భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోతూ ఉంటే సీనారు దేశమందు ఒక మైదానము కనిపించిందంట. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకటి మాట్లాడుకుంటున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను. 4వ వచనంలో మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోవద్దు, ఒక చోటే ఉందామని తీర్మానం చేసుకున్నారు. ఏమని తీర్మానం చేసుకున్నారంట? మనం ఇంకెక్కడికి చెదిరిపోవటానికి వీల్లేదు, భూమి అందంతటా చెదిరిపోవద్దు, మనం అందరం ఏం చేద్దామన్నారు? ఒక్క చోటే ఉందామన్నారు. ఇక వాళ్ళదంతా ఒకే భాష, ఒకే మాట. వాళ్ళంతా ఉండింది కూడా ఒక్క చోటే ఉన్నారు. చూడండి, సృష్టి అంతటికి నిర్మాణకుడు ఆయనే. ఏదైనా కలిగింది అంటే ఆయన లేకుండా కలగలేదు. కలిగింది ఏదైనా ఉంది అంటే ఆయన ద్వారానే కలిగింది.
ఈ సృష్టి నిర్మాణం. మరి ప్రపంచాలు ఎలా ఏర్పడ్డాయంట? అందరూ ఒకే చోట ఉండి మనం భూమి అందంతటా చెదిరిపోవద్దు, ఒక చోటే ఉందామని తీర్మానం చేసుకొని వారు ఒక ఆకాశాన్ని అంటే అంత ఒక పెద్ద గోపురాన్ని కడదాం అనుకున్నారు. ఆకాశమునంటే అంత పెద్ద ఆ గోపురం, ఒక పెద్ద పట్టణాన్ని కడదాం అనుకున్నారు. చదవండి నాన్న. భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురం, ఆకాశాన్ని అంటే అంత ఎత్తైన శిఖరమును గల ఒక గోపురము కట్టుకుందాం, పేరు సంపాదించం. చాలు అందరం కలిసి ఒకే పట్టణాన్ని కట్టుకుందాం, ఒకే గోపురం, అది అందులోనే అందరం ఉందాం. ఇక వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అంతకుముందు మనకు 6-7 అధ్యాయాల్లో నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి ప్రజలందరూ ఏమైపోయారు? మునిగి చనిపోయారు, నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయారు. అందును బట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈసారి ఎంతెత్తు వరద వచ్చినా కూడా మునిగిపోకుండా, మనం దేశాలన్నీ చెదిరిపోయి అక్కడొకళ్ళు మనం బ్రతకకుండా, మనందరి భాష ఒకటే, మనందరి యొక్క మాటలు ఒకటే, మనందరి ఉద్దేశం కూడా ఒకటే, ఒకే చోట కలిసి బ్రతుకుదాం అని ఆకాశాన్ని అంటే అంత ఎత్తైన గోపురం కడదాము, మనం లోకం అంతా చెదిరిపోవద్దు అనుకున్నారు. వారు కట్టడం ప్రారంభించారు, ఇటుకలు తయారు చేయటం నేర్చుకున్నారు. అందరిది ఒకే మాటేక, వేరే భాష అనేది వాళ్ళకేక లేదు. ఆది నుండి మనకు ప్రియమైన వాళ్ళారా హీబ్రూ భాష అని మనకు కనిపిస్తుంది, ఇదే ప్రారంభ భాష. ఆ తర్వాత గ్రీకు భాష, ఇవన్నీ చాలా లోకంలో ప్రియమైన వాళ్ళ అనేక భాషలు వచ్చినాయి. అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు, మనం ఎక్కడికి చెదిరిపోవద్దు అన్నారు. వాళ్ళు అలా తీర్మానం చేసుకున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళందరినీ చెదరగొట్టినట్లు మనం బైబిల్లో చూస్తాం. వారి భాషలు తారుమారు చేసి వాళ్ళ భాషలే మారిపోయేటట్టు దేవుడు చేశాడు. వాళ్ళు ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఇవాళ ఎన్ని భాషలు మాట్లాడుతున్నారంటే, ఆ రోజున ఒకడు ఇటుకలు తేరంటే వాడికి అర్థం కావట్లేదంట. ఇప్పుడు దాకా ఇటుకలు తెచ్చినోడు, తయారు చేసినోడు, తాపీ మేస్త్రి గారు, అరే ఇటుకలు తీసుకురారంటే వాడు బొచ్చి తీసుకొని మాలు తీసుకొని వస్తుందంట. అరే నేను చెప్పే మాట నీకు అర్థం కావట్లేదా అంటే, ఏమంటున్నావు? ఇటుకలు రా, ఇటుకలు, సిమెంట్ కాదు, మాలు కాదు నువ్వు తేవలసిందంటే, నీ భాష నాకు అర్థం కావట్లేదని ఒకడికొకడు తలలు పట్టుకొని ఎటోళ్ళటు చెదిరిపోయారంట. ఎటోళ్ళటు ఏమైపోయారు చెప్పండి? చెదిరిపోయి ప్రియమైన వాళ్ళారా ప్రపంచముగా ఏర్పడ్డారు, దేశాలుగా ఏర్పడ్డారు. ఈ ప్రపంచంలో 250 దేశాలకు పైగా ఉన్నాయి అంటున్నారు. ఎన్నో దేశాలుగా ఏర్పడ్డాయి. ప్రియమైన వాళ్ళారా, మనది భారతదేశం. మనకు అనేక రకాల భాషలు ఉన్నాయి. ఒక భాషగా తెలుగు ఉంది, హిందీ ఉంది, మలయాళం ఉంది, కన్నడ, ఒడిశా, ఇలాగున ఎన్నో భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇక వస్తే చైనీ భాష, ముస్లిమ్స్ అరబిక్ భాష, ప్రియమైన వాళ్ళారా అరబ్బీలు అరబిక్ భాష. ఇలాగున బైబిల్లో మనకు ఎన్నో రకాలైనటువంటి ఇంగ్లీష్ అని అనేక రకాలైన భాషలు మనకు కనిపిస్తాయి. ఎప్పుడు చెదిరిపోయి వీళ్ళకి భాషలు ఏర్పడినాయో తెలుసా? ఆ బాబేలు పర్వతం కట్టే రోజున, లేక బాబేలు అనేటువంటి శిఖరాన్ని, గోపురాన్ని కట్టేటప్పుడు వీళ్ళ భాషలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? తారుమారైపోయి ఏ భాషలు వచ్చినాడో ఆ భాషలు చెదిరిపోయి ప్రపంచంగా ఏర్పడిపోయారు. ఇప్పుడు ప్రపంచాలు ఎవరి ద్వారా ఏర్పడి? ప్రపంచాలు ఏర్పడటానికి కారణం ఎవరు? రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే పౌలు రాస్తూ అన్నాడు, ఆయన సృష్టికి ఆధారం.
ప్రపంచాలకు ఆధారం. చదవండి, కొలస్సే పత్రికలకు రండి. అవి ప్రపంచములైనను అన్నారు. చదవండి అక్కడ కొలస్సే పత్రిక 1. అవి సింహాసనములైనను. ప్రియమైన దేవుని పిల్లలారా చదవండి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సమస్తమును ఆయన ద్వారాను సృజించబడెను. ప్రపంచ నిర్మాణం జరిగింది. ప్రజలందరూ భూమంతటా చెదరగొట్టాడు దేవుడు. అందుకే అట్లా మొట్టమొదటి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మొట్టమొదటి దేవుని ఉద్దేశం ఏంటి? మీరు భూమంతా నింపండి అన్నాడు దేవుడు. భూమంతా ఏం చేయమన్నాడు దేవుడు? నిండిపోవాలి. భూమంతా నిండిపోవాలి. భూమంతటిని మీరు ఆక్రమించుకోవాలి. భూమంతట మీరు చెదిరిపోయి భూమంతటిని ఆక్రమించుకోవాలని దేవుని ఉద్దేశం అయితే చదవండి, ఆది కాండములో మనకు కనిపిస్తుంది. మీరు భూమి అందంతటా భూమిని నింపండి అని దేవుడు మనకు చెప్పినట్లు చూస్తాం. ఆ 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి అభివృద్ధి పొంది మీరు ఫలించి అభివృద్ధి చెందండి, నింపుడి. భూమిని ఏం చేయమన్నాడమ్మా? చెప్పాలి. ఆపరేషన్ చేసి కట్ చేసి ఇంటికి ఒకడిద్దరు అనమల్లా. అప్పుడు ఆపరేషన్ లేవు. భూమి అంతా నింపమన్నాడు. అంటే ఒకళ్ళొకళ్ళు పిల్లలు కానీ ఏం చేయాలన్నమాట? ఇక అందరూ భూమిని నింపేయండి అని దేవుడు చెప్తే ఆ ప్రజలందరూ ఏమనుకున్నారు? మనం భూమి అంతా చెదిరిపోవద్దు, ఒక చోటే ఉందాం అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ భాషలన్నీ చెదరగొట్టి భూమి అంతా చెదరగొట్టేశాడు వాళ్ళందరినీ. అలా చెదిరిపోయిన వారు ప్రపంచంగా ఏర్పడ్డారు, ఆయా దేశాలుగా ఏర్పడ్డారు. చైనీ భాష వచ్చినోడు చైనా దేశంగా, ఇంగ్లీష్ భాష వచ్చిన వారు ప్రియమైన వారు అమెరికన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ప్రియమైన వారు ఇంకా ఇలాగ ఎన్నో భాషలు, భారతదేశంలో ఉన్నటువంటి భాషలు, ఇలాగున ప్రపంచమంతా ప్రజలు చెదిరిపోయి ప్రపంచ నిర్మాణం జరిగింది. ఈ ప్రపంచాలు ఏర్పడటానికి కూడా ఆధారం ఆయనే. 3వది మనము చూస్తే ప్రభుత్వాలు కూడా, సింహాసనాలు కూడా ఆయన ద్వారానే ఏర్పడ్డాయి. సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వాటికి కూడా ఆధారం ఆయనే. ఈ ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి? సింహాసనాలు ఎలా ఏర్పడ్డాయి? రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజ్య పరిపాలన అనేది దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసినట్లు మనము చూస్తాం. ప్రభుత్వాలు, రాజ్యాలు, అధికారులు. 3వది ప్రభుత్వాలు. ప్రభుత్వాలు బైబిల్లో మనము చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుత్వము మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అన్నారు దాన్ని. ఏ రాజ్యం అయితే గెలుస్తుందో, ఏ రాజ్యాన్ని ప్రజలు ఎన్నిక చేస్తారో దాన్ని ఒక ప్రభుత్వం అన్నారు. దాన్ని ఏమన్నారు చెప్పండి అన్న? ఒక ప్రభుత్వం, ఒక రాజ్యం, లేక ఒక అధికారం కలిగినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు మన భారతదేశంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఇలాగున మనకు అనేక ప్రభుత్వాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వాల యొక్క నిర్మాణం ఎలా జరిగింది? దీనికి ఆధారం ఎవరు? దీనికి కారణం ఎవరు అని మనము చూస్తే, ప్రభుత్వాల నిర్మాణానికి కూడా, ప్రభుత్వాల ఏర్పాటుకు కూడా
ఆధారము ఆయనే అని మనము కొలస్సై పత్రికలో చదువుతున్నాం. చదవండి మరొకసారి కొలస్సై పత్రిక. ప్రియమైన దేవుని పిల్లలారా, కొలస్సై పత్రిక 1వ అధ్యాయంలో మనము చూస్తే చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవి 16వ వచనం, ఆకాశమందున్నవి భూమి అందు ఉన్నవి దృశ్యమైనవి గాని, అంటే దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి గాని, అదృశ్యమైన అంటే కనబడనివి గాని, అవి సింహాసనములైనను, అవి సింహాసనాలు, ప్రభుత్వములైనను, ప్రభుత్వాలు, ప్రధానులైనను, ప్రధానులు, అధికారములైనను, అధికారాలు. చాలు. ప్రధానమంత్రి అధికారం ఎక్కడి నుంచి ఏర్పడింది? రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఎక్కడి నుంచి ఏర్పడింది? సింహాసనాలు అన్నారు. అది పరలోక సింహాసనం కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి సింహాసనాలు కావచ్చు. వీటన్నిటికీ ఆధారము దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో మనము చూస్తే రాజ్యాలు మనకెన్నో కనిపిస్తాయి. బబులోను సామ్రాజ్యం అని, అదే మనకు ఆదికాండం 11వ అధ్యాయంలో చదువుకున్న బాబిలోనియా, బాబేలు అనే మాటలో నుంచి బబులోను అనేటువంటి పేరు మార్చబడింది, మోడిఫికేషన్ జరిగింది. ఈ బాబేలు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాబేలు అనేటువంటి పేరు బట్టి బబులోను సామ్రాజ్యం, అష్షూరు సామ్రాజ్యం, ప్రియమైన వారు గ్రీకు సామ్రాజ్యం, మాదీయులు పారసీకుల రాజ్యాలు సామ్రాజ్యాలు, రోమా సామ్రాజ్యం, ఇలాగున ఎన్నో సామ్రాజ్యాలు, రాజ్యాలు మనకు కనిపిస్తాయి. ఎవరి ద్వారా ఈ రాజ్యాలు ఏర్పడ్డాయి? ఈ రాజ్యాలన్నీ ఏర్పడటానికి ఆధారం ఎవరు అని మనము చూస్తే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తే అని అపొస్తలుడైన పౌలు గట్టిగా చెప్తున్నాడు. అర్థమైందా? ఈ సృష్టికి ఆధారం ఆయనే. రెండవది, ఇన్ని దేశాలు ఏర్పడి ప్రపంచం ఏర్పడటానికి కారణం ఆయనే. మూడవది, ప్రభుత్వాలు రాజ్యాలు ఏర్పడటానికి కూడా కారణం ఆయనే. మీరు బైబిల్ కనుక జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే బబులోను సామ్రాజ్యం మనకు కనిపిస్తుంది. బబులోను సామ్రాజ్యం కొట్టివేయబడి, బబులోను సామ్రాజ్యం కొట్టివేయబడి ప్రియమైన వారలారా మాదీయుల పారసీకుల సామ్రాజ్యం ఏర్పడుతుంది. దాని తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా మనము చూస్తూ వెళితే గ్రీకు సామ్రాజ్యం, ఇలా ఎన్నో రాజ్యాలు మనకు కనిపిస్తాయి. వీటన్నిటికి అధికారం ఇచ్చింది ఎవరు? ఈ రాజ్యాలకు అధికారం ఇచ్చింది ఎవరు అని మనము చూస్తే, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నిటికీ ఆధారము కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తే. ఎగ్జాంపుల్ ఒక వచనాన్ని మనం చదవచ్చు. దానియేలు గ్రంథం చూడండి, మనకు అర్థం అవడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. దేవుని వాక్యములో నుండి నాలుగో అధ్యాయం 17వ వచనం చూడండి. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి
జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు. చూడండి ఎంత తేటగా రాశారో చూడండి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం మీద ఆయన అధికారి అయ్యుండి, అంటే ఈ రాజ్యాలన్నిటి మీద అధికారి ఎవరంటమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ రాజ్యాలన్నిటి మీద అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును. పరలోకంలోనంట అక్కడ రాశారు చూసారా, పరిశుద్ధులందరూ కలిసి తీర్మానం చేశారట. చూడండి, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. అంటే అక్కడ ఏం జరుగుద్ది అనమాట? పరలోకంలో ఒక రాజ్యం ఏర్పడాలంటే పరలోకంలో ఆ దేవదూతలందరూ కలిసి ఒక నిర్ణయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యం ఉండాలో నిర్ణయం, కర్ణాటక రాష్ట్రంలో ఏ రాజ్యం ఉండాలో పరలోకములో దేవుడు నిర్ణయం చేస్తున్నాడంట. నిర్ణయం, తీర్మానం. అక్కడ జరిగిన తీర్మానం ప్రకారంగా ఇక్కడ ఒక రాజ్యం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం ఉండాలో, ఏ ప్రభుత్వం ఉండాలో అక్కడ నిర్ణయం జరిగిద్దంట. అక్కడ నిర్ణయం జరిగినప్పుడు ఈ సంవత్సరం మనం ఒక రాజ్యానికి అధికారం ఇద్దామని దేవుడు అధికారం ఇస్తున్నట్లు మనం చూస్తాం. ఏమిస్తాడంట? ఆయన నిర్ణయం ప్రకారంగా, ఆయన తీర్మానం ప్రకారంగా ఒక ప్రభుత్వం ఏర్పడుతుందంట. చాలామంది ఈ సత్యం తెలియదు. చాలామందికి మేం గెలవాలని కోట్లు ఖర్చు పెట్టి, ప్రియమైన వాళ్ళారా, ఎమ్మెల్యేలను కొందామని, మా ప్రభుత్వమే నిలబడాలని, మేమే గెలవాలని చాలామంది పార్కులాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే నీవు, నేను, లేకపోతే ఇంకెవరైనా గెలవాలంటే పరలోకంలో ఏమవ్వాలంట? పరిశుద్ధుల నిర్ణయం జరగాలంట. పరిశుద్ధుల యొక్క తీర్మానం జరగాలి. ఆ తీర్మానం ప్రకారంగా ఈ భూమి మీద ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, రాజ్యాలు స్థిరపరచబడుతున్నాయి. నువ్వు ఎంత గోకులాడినా నీ రాజ్యం రాదు. ఎందుకో తెలుసా? పరలోక నిర్ణయం అవ్వాలి. అంతేనా కాదా? కొంతమంది గోక్కుంటున్నారు ఓకి రాజ్యాల కోసం. నేనే సింహాసనం మీద ఉండాలి, నేనే ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపించాలి, నేనే రాజ్యం ఏలాలని చాలామంది అనుకుంటున్నారు. మరొక వ్యక్తిని రాజ్యంలో నుంచి దించేయాలని ప్రాధేయపడుతున్నారు, లేక ఆ ప్రాకులాడుతున్నారు. మనం ఛానల్లో చూస్తే అసలు ఎవడు ఏం చెబుతుండో కూడా తెలియడం లేదు. డబ్బు ఉంది, ఛానల్ పెడుతున్నారు. ఛానళ్ళు పెట్టి ఈ ఛానల్స్లో ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ మీడియాల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గందరగోళంలో నిండిపోతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనుషులు ఇవాళ మైండ్ చెడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా పరలోక పరిశుద్ధుల యొక్క తీర్మానం ప్రకారం ఈ భూమి మీద ఒక ప్రభుత్వం ఏర్పడుతుందంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఒక మనిషికి దేవుడు అధికారం ఇస్తున్నాడంట. ఇప్పుడు నీకు అధికారం రావాలంటే ఎవరు ఇవ్వాలమ్మా? ఎవరు ఇవ్వాలయ్యా? పరలోకంలో తీర్మానం అవ్వాలంట. యేసు ప్రభుని శిక్షించే సమయంలో పిలాతు అంటాడు, నిన్ను విడిపించటానికి
నిన్ను కొట్టించడానికి బంధించడానికి కూడా నాకు అధికారం ఉందని తెలుసా అన్నాడు యేసు ప్రభుని. యేసు ప్రభు నేరస్తుల్లాగా నిలబడితే పిలాతు గవర్నర్ అంటాడు, నిన్ను విడిపించడానికి, నిన్ను శిక్ష విధించడానికి కూడా నాకు అధికారం ఉందో తెలుసా అన్నాడు. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వకపోతే, పైనుండి నీకు అధికారం ఇవ్వకపోతే నీకు ఏ అధికారం లేదు అన్నాడు. అంటే ఇప్పుడు పిలాతుని గవర్నర్గా చేసింది ఎవరు? దేవాది దేవుడే. అది దేవుని యొక్క ఏర్పాటు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందే సమయానికి పిలాతు ఉండాలనేది పరలోక నిర్ణయం. ఆ రాజ్యం ఉండాలనేది పరలోక నిర్ణయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ సమయంలో ఎవరెవరు తీర్పు తీర్చాలో, ఎవరెవరు యేసు ప్రభుకి శిక్ష విధించాలో, ఆ శిలువ మరణం సమయానికి ఎవరి ప్రభుత్వం ఉండాలో, వారి ప్రభుత్వాలు పరలోకమందున్నటువంటి దేవదూతల యొక్క నిర్ణయం ప్రకారంగా ఏర్పాటవుతున్నాయి. అంటే నువ్వు ఎంత ఎలక్ట్రానిక్ మీడియాలో గోక్కున్నా నీ ప్రభుత్వం నిలబడదు. ఎందుకంటే అది ఎక్కడ తీర్మానం అవ్వాలయ్యా? పరలోకంలో తీర్మానం అవ్వాలి. అక్కడ తీర్మానం అవ్వకుండా ఏ ప్రభుత్వం ఈ భూమి మీద నిలవటానికి వీల్లేదనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. డబ్బు తక్కువ ఉంది ఏమన్నా? మనకి పేపర్లో కొద్దిగా డబ్బులే చూపించేది. ఎలక్షన్లో నామినేషన్ వేయటానికి వెళ్ళేటప్పుడు నాకు భూమి ఎంత ఉంది, డబ్బులు ఇన్ని ఉండే అని చెప్తారు. పచ్చి మోసం, మామూలు మోసం కాదు. డబ్బులు కొద్దిగా ఉంటే అంతమంది ఎమ్మెల్యేలు ఎట్ట పెట్టుకుంటున్నారు? మీరు ఎడ పెట్టుకుంటున్నారు? కూసాగా ఉంది, డబ్బులు కూసినాగా ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనాలంటే ఎన్ని కోట్లు ఇచ్చిస్తున్నారండి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎంత ఘోరం అండి! నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నీ ప్రభుత్వం ఏర్పడాలన్నా, నీ రాజ్యం ఏర్పడాలన్నా, నీకు అధికారాన్ని దేవుడు ఇవ్వాలన్నా, పరలోకమందు పరిశుద్ధులందరూ కలిసి చేసిన నిర్ణయం ప్రకారంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిద్దంట. కానీ నీ డబ్బు, నీ తెలివితేటలు, నీ హోదా, నీకున్న జ్ఞానం ఇక్కడ పనికిరాదు. నెబుకద్నెజరు, ఇదిగో దేవుడు ఇక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథంలో దేవుడు ఒక నిర్ణయం చేశాడట నెబుకద్నెజరు గురించి. ఏం నిర్ణయం చేశాడు? ఇప్పుడు మనం 24వ వచనం చదవండి. రాజా, ఈ దర్శన భావం ఏమనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగున ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం, రాజగున ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం. చూడండి, సర్వోన్నతుడగు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఏ దేవుడు అయినా సర్వోన్నతమైన దేవుడు. ఆయన కంటే ఉన్నతమైన వాడు, మహామహిమ కలిగిన వాడు మరొకడు ఈ ప్రపంచంలో ఎవడు కూడా లేడు. ఆయన చేసిన తీర్మానం, నెబుకద్నెజరు ఆయన చేసిన తీర్మానం ఏంటంటే, చదువు. తీర్మానం ఏదనగా, నిన్ను తరుముదురు. ఇదిగో మనుషులు నిన్ను తరిమేస్తారు అడవిలోకి. ఎన్ని సంవత్సరాలంట? 7 కాలాలు అన్నారు. ఎన్ని కాలాలు? 7 కాలాలు పరలోకంలో తీర్మానం అయిందంట. నెబుకద్నెజరు అంటే తెలుసుగా, ప్రపంచ చక్రవర్తి. ప్రపంచ దేశాలను ఎన్నో జయించి తను ఆక్రమించుకొని ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తి. ప్రపంచాలన్నీ కూడా ఇప్పుడు దేవుడు ఆయనకి ఏం చేశాడమ్మా? ఇచ్చేశాడు. అందుకే ఆయన రాజ్యం భూమి మీద ప్రబలింది, బబులోను సామ్రాజ్యం. ఎన్నో సంవత్సరాలు ఏలుబడి చేస్తున్నాడు. అతని చేతి కింద ఎందరో ప్రధానులు ఉన్నారు, అధినేతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అంతా బాగానే ఉంది. మనోడంట బబులోను సామ్రాజ్యం చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టాడట. ఏం కట్టాడమ్మా? ప్రహరీ గోడ.
ప్రాకారం అన్నారు దాన్ని. దాని ఎత్తు, దాని యొక్క కొలత, ప్రియమైన దేవుని పిల్లలారా, బబులోను సామ్రాజ్యం యొక్క చుట్టుకొలత అంట 42 మైళ్ళంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బబులోను సామ్రాజ్యం యొక్క చుట్టుకొలత 42 మైళ్ళంట సుమారు. అంటే దాని చుట్టూ తిరిగి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అనమాట, ఎన్ని మైళ్ళు అనమాట? 42 మైళ్ళు. ఆ ప్రహరీ ఎత్తు, ప్రియమైన దేవుని పిల్లలారా, 112 గజాలు ఎత్తు అంట దాని ప్రహరీ గోడ ఎత్తు. ఎన్ని గజాలు? ఎంత ఎత్తు కట్టాడో ఎవడైనా ఆ ప్రాకారం ఎక్కగలడా? దాది ఎంత వెడల్పో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 28 గజాలంట సుమారు దాని వెడల్పు. ఈ మందిరం 20 అడుగులే అంటే ఎన్ని గజాలు? సుమారు 7 గజాలు. 7 గజాలు తక్కువే. అంటే ఇది ఒక 7 గజాలంటే 28 గజాలంటే ఎంత దూరం ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుందో తెలుసా? అందుకే ఆనాటి కాలంలో ప్రాకారాల మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు. అంత వెడల్పైనటువంటి ప్రహరీ ప్రాకారం కట్టాడు, అంత ఎత్తైనటువంటి ప్రాకారం కట్టాడు. దాని మీద నడుచుకుంటా మనోడు అంటున్నాడు, ఈ రాజ్యము, ఈ ప్రభావము, ఈ ఘనత నా బలం, నా శక్తి అనుకుంటున్నాడంట. పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధులు అందరూ బాయ్ రండి ఒక్కసారి అందరూ కూర్చుందా తీర్మానం చేద్దామన్నారంట. ఏమని తీర్మానం చేశారా? పని చేస్తుందా? స్తోత్రం కలిగింది. ఏమి అనిపించలే నాకు పని చేసినట్టు. పరలోకంలో పరిశుద్ధులందరూ, దేవదూతలందరూ దేవుడు కలిసి ఒకసారి సమావేశం అయ్యాలని దేవుడు పిలిచాడంట. దేవదూతలందరూ వచ్చేసారు. అకస్మాత్తుగా సమావేశం ఏర్పాటు చేశాడు. దేవుడు అన్నాడు, నెబుకద్నెజర్ని నేను గడ్డి మేపేయాలని తీర్మానం చేస్తున్నాను, మీరు అందరూ ఏంటంటే అందరూ ఓకే అన్నారంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరూ పరలోకంలో ఏం చేశారు? ఒక తీర్మానం చేశారు. ఏమని? 7 కాలాలు నెబుకద్నెజర్ సింహాసనాన్ని పడగొట్టేసి అతను తీసుకెళ్ళి 7 కాలాలు ఆ అడవిలో గడ్డి మేపిద్దాం అని తీర్మానం చేశారంట. అయిపోయింది పరలోకంలో తీర్మానం. వీడికి మైండ్ చెడిపోయింది. అక్కడ తీర్మానం అవ్వటం ఏంటి, ఇక్కడ ఏమైపోయిందంటమ్మా? ఆడ తీర్మానం అవ్వటం ఎక్కడ? ఎంతలా గనుడైనా, ఎంతలా తెలివి కల్లవాడైనా దేవుడు నీకు అధికారం ఇచ్చినంత కాలమే నువ్వు ఎగిరేది, మిడిసి పడేది. కుల గజ్జి లేపుతారు, మత గజ్జి లేపుతున్నారు. నీకు దేవుడు అధికారం ఇచ్చాడని, తెలివితేటలు ఇచ్చాడని నీవు గనక గర్వించి పరలోకమందున్న దేవాది దేవుని మీద నీవు అతిశయిస్తే, గర్విస్తే పరలోకములో ఒక తీర్మానం జరిగిపోతూ ఉంటుంది. పరిశుద్ధులందరూ కలిసి ఒక నిర్ణయం చేసేస్తారు. అంతే. ప్రపంచాన్ని జయించిన నెబుకద్నెజర్ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమైపోయిందమ్మా? పిచ్చోడు. ఇప్పుడు గొడ్లని బీక్కు తింటుందా, నవ్వులుతున్నాడు. అరే ఏంట్రా మన రాజుగారికి ఏమైంది? ఏమోనా రాత్రి నుంచి ఏంటో మరి అర్థం కావట్లేదు. ఆ ప్రాకారం ఎక్కాడు, అటు ఇటు తిరిగాడు, మరి ఏమైందో తెలియదు. ఇక పిచ్చోడు అయిపోయిండు. ప్రాకారం మీద ఎక్కి దిగటం అంటే ఏమైపోయింది అంటేగా పిచ్చోడు అయిపోయిండు. మైండ్ పని చేయటం లేదు. గొడ్ల బీక్కు తింటున్నాడు, మనుషులను గరుతున్నాడు. ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి బబులోను సామ్రాజ్యం అంటే ఎంత బలమైందో తెలుసా? ఆ సామ్రాజ్యాన్ని ఢీకొట్టగలిగిన రాజ్యం మరొకటి లేదు ఆ కాలంలో. ఆ తర్వాత మాదీయుల సామ్రాజ్యం వచ్చి పగలగొట్టేసింది బబులోను సామ్రాజ్యాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అధికారం ఇచ్చినంత కాలం ఏ మనిషికి ఏ ఢోకా ఉండదు. ఉంటుందా? ఒక దైవజనుడు చెప్పాడు,
ప్రపంచ అందగత్తె అంట ఆ అమ్మాయి, ఎంతో అందంగా ఉంటుందంట. ప్రపంచంలోనే అందగత్తెల్లో ఆమె పోటీ పడితే ఆమె ఫస్ట్ స్థానం అంట ఉంది. గొప్ప దైవజనుడు ఆమెని. కొద్దిసేపు సమయం, ఒక గంట కానీ అర్ధగంట సేపు కానీ సమయం ఇవ్వమని అడిగాడంట ఆ అమ్మాయిని. నీతో మాట్లాడాలమ్మా, ఒక సమయం ఇవ్వండి అని. ఎందరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతున్నారంట. ఎందుకంటే ప్రపంచ అందగత్తె కాబట్టి. అద్దం ముందు కూర్చుంటే 7-8 గంటలు పట్టుద్దంట మేకప్ వేసుకొని, అన్నీ శృంగారించుకొని, అలంకరణలు దిద్దుకొని బయటకు వచ్చేళ్ళకి కొన్ని గంటల సమయం పట్టుద్దంట. ఆమె గారు మాట్లాడుతున్న అందాన్ని చూసి చాలామంది వరవలేకపోతున్నారని మాట్లాడేదంట. ఆ దైవజనుడు ఆ అమ్మాయిని, కొద్దిసేపు నాకు అవకాశం ఇవ్వమ్మా, నీతో మాట్లాడాలంటే నాకు సమయం లేదందంట. పరలోకంలో తీర్మానం అయిపోయింది. ఏం తీర్మానం? ఈమె అందాన్ని మనం చెడగొట్టేయాలి. ఇక అంతే, ఈమె అందాన్ని చెడగొట్టేయాలి. అందాన్ని చూసుకొని మిడిసిపడతా ఉంది, అందాన్ని చూసుకొని గర్విస్తూ ఉంది. నేనే ప్రపంచ అందగత్తెనని చెప్పి పోటీ పడతా ఉంది. పరలోకంలో ఒక తీర్మానం అయిపోయింది. అందం ఏమైపోయింది తెలుసా? నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం లేదు, కాల్లో ఒక పుండు వచ్చిందంట అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అమ్మా ఈ కాలు తీసేయాలి అన్నారంట. మళ్ళీ సంవత్సరం తర్వాత రెండో కాలు తీసేయాలన్నారంట. రెండో కాల్లో వచ్చిందంట. మళ్ళీ సంవత్సరం తర్వాత ఒక చేతిలో వచ్చేసిందంట. ఏమైపోయింది సంగతి? ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకములో తీర్మానము జరిగింది అంటే మన అందం, మన శరీరం, మన అధికారం, మన ప్రభుత్వం, మన రాజ్యం కుప్పగూలిపోతుంది. కుప్పగూలిపోతుంది. నెబుకద్నెజరు యొక్క రాజ్యములో పరలోకమందు ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానములో నెబుకద్నెజరు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో ఆయనకు తెలియడం లేదు. పిచ్చివాడైపోయాడు. అడవిలోకి పంపించాడు దేవుడు. అక్కడ పశువులాగా ఏం చేశాడమ్మా? 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. పంచపర్వణాలు తినే మహాచక్రవర్తి గడ్డి బీక్కొని తింటున్నాడు. అందరూ ఈరోజు గమనించండి, నీకు ప్రభుత్వం ఇచ్చాడా దేవుడు? దేవుని మీద గర్వించకో. అధికారం ఇచ్చాడా? అది దేవుని చేతన నీకు ఇవ్వబడింది అధికారం. మండలాన్ని అలే అధికారం, గ్రామాన్ని అలే అధికారం, జిల్లాని అలే అధికారం, నియోజకవర్గాన్ని పరిపాలించే అధికారం పరలోక దేవుని చేత నిర్ణయం చేయబడి నీకు ఇవ్వబడింది. ఈ సత్యాన్ని నీవు తెలుసుకొని దేవుని ఎడల చాలా జాగ్రత్తగా ఉండి నడుచుకోవాలి. ఎందుకో తెలుసా? నీ ప్రభుత్వం, నీ అధికారం ఆధారం ఆయనే. ఆయన కొట్టివేస్తే అధికారం పోతుంది. నీ రాజ్యాన్ని కూల్చివేస్తే ఇక నీ రాజ్యం అక్కడ ఉండదు. ప్రభుత్వాలకు, సింహాసనాలకు, అధికారాలకు అన్నిటికీ ఆధారం ఆయనే. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. లోకంలో
చూశాను నేనింతకాలం, అయినను నెమ్మది లేదు, అయినను నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. సృష్టికి ఆధారం, ప్రపంచానికి ఆధారం, మూడవది ప్రభుత్వాలకు ఆధారం. నీకు ఏ అధికారమైనా ఇవ్వబడిందంటే పైనుండి ఇవ్వబడింది. పిలాతుతో దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నారు, నీకు పైనుండి అధికారం ఇవ్వకపోతే ఏ అధికారం నీకు లేదు. ఎంత గొప్ప విషయం అండి. అందుకే ప్రభుత్వాలు కొన్ని నిలబడగలుగుతున్నాయి. దేవుని మీద అతిశయించి యేసుక్రీస్తుని గురించి పెద్ద రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఏమండి, అందరకమై యేసుక్రీస్తు అంటే నీకు ఆధారమైన దేవుడు, నీ రాజ్యానికి ఆధారమైన దేవుడు, నువ్వు బ్రతుకుతున్నావంటే ప్రాణానికి ఆధారమైన దేవుడు, నీవు ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నావంటే క్షేమానికి ఆధారమైన దేవుడు, నీ పోషణకు ఆధారమైన దేవుడు. ఆయనను గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడగలవా? నీ రాజ్యం కూల్చివేయబడింది. నీకు పిచ్చెక్కి మెంట్లెక్కి నువ్వు నెబుకద్నెజర్లాగా గడ్డి మేసే రోజులు సమీపంలో ఉన్నాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రభుత్వాలకు ఆధారం ఆయనే. బైబిల్లో మనకు సౌలు కనిపిస్తాడు, రాజు. గాడిదలు కాసే ఉండి దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడమ్మా? దేవుడు చెయ్యాలనుకుంటే ఎవరినైనా చేస్తాడు. మనం పెద్ద పెద్ద ప్రధానుల గురించి, ముఖ్యమంత్రుల గురించి, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అనేక మందిని రీసెర్చ్ చేస్తే వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు ఏ స్థితిలో నుంచి వచ్చారో ఎన్నో పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలు ఎంతగానో వివరిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ స్థితి నుండి ఈ రాజ్యానికి వచ్చాడో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అల్పుడైన గాడిదలు కాసే సౌలుకు కూడా రాజ్యాధికారాన్ని ఇచ్చాడు దేవుడు. బాగానే పరిపాలిస్తున్నాడు. 2 సంవత్సరాలు గడిచింది. ఇక మనోడికి ఎంత, మరి ఏదో సామెత చెప్తారుగా, కూడు కలిగితే కులాన్నే మర్చిపోతారట. కూడు దొరికిందంటే ఎవరు కన్ను మీద కానరు. ఈ శరీరం ఎలాంటిది, ఇదంత భయంకరమైన శరీరం అమ్మ. మంచితనం లేదు దీంట్లో. ఒకరు అందంగా ఉన్న ఆగదు. ఎర్రటోళ్ళు నల్లటోళ్ళను చూసి ఏమంటారు? ఏంది ఇంత కాకిలాగా ఉంది, ట్యూబ్లైట్ వేసినా కనపడేటట్లేదుగా. మనందం గర్విస్తున్నావా? నీకు రూపం ఇచ్చే ఆధారం, నీకు రూపాన్ని ఇచ్చింది ఆయనే. రూపాన్ని ఏం చేయగలడు ఆయన? మోకం రెండో కురుపులు వచ్చినాయి అనుకో, ఇంకేం చేస్తాం? ఇంకెవరైనా ట్యూబ్లైట్ వేయాలా? ట్యూబ్లైట్లు కావాలి అప్పుడు. ఎందుకంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు అతిశయపడకండి. దీని భాగ్యం ఎంత? బైబిల్ రాశారు, పువ్వు రాలును, దాని అందమంతా ఈ చెడిపోను. ఉదయాన్నే పుష్పించినప్పుడంట పువ్వు ఎంతో అందంగా ఉంటుందంట. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తుంది ఉదయాన్నే, పూస్తుంది ఉదయాన్నే, రాలిపోతుంది త్వరలోనే, రాలిపోతుంది త్వరలోనే. పువ్వుకింత
పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. ప్రైజ్ ద లార్డ్. మానవ జీవితాన్ని, ఈ అందాన్ని ఒక పువ్వుకు పోల్చారు, ఒక పుష్పానికి. చాలామంది భక్తులు పువ్వులు తీసుకెళ్ళి ఎందుకు వేస్తున్నారు తెలుసా? దేవుడి దగ్గర ఎందుకు పెడుతున్నారు పువ్వుల్ని? ప్రియమైన వాళ్ళారా, అయ్యా పువ్వు లాంటిది నా జీవితం, నా జీవితాన్ని నీ దగ్గర పెడుతున్నానని అర్థం. అందుకే పువ్వులు ఆడ పెడుతున్నారు. అందుకని మనం పువ్వులు పెట్టాల్సిన అవసరం లేదు, మన జీవితాలు పెడదాం. ఏం పెడదాం? దేవుని దగ్గర ఏం పెడదాం? శరీరాలు. బైబిల్ రాశారు 12వ అధ్యాయం రోమాపత్రికలో, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు అర్పించను అన్నారు. పువ్వులు కాదు అర్పించాల్సిందే. ఏమర్పించాలి? మీ శరీరాన్ని అర్పించండి. కాబట్టి ఉదయాన్నే పూసే పువ్వు సాయంత్రానికి ఏమవుతుందంటమ్మా? ఇంత మాత్రానికి ఎందుకు మిడిసిపాటు? ఇంత మాత్రానికి ఎందుకు అంత? ఏమండి, దీన్ని ఎంత డెకరేషన్ చేస్తున్నారు. సైతానుడు మీకోసం చాలా తయారు చేసి పెట్టిండమ్మా. అన్నీ మీకే. రాసుకోండి, పూసుకోండి, ఎన్నైనా చేయండి. దేవుడిచ్చినటువంటి ఈ సౌందర్యాన్ని, ఆధారం, నీకు ఇలాంటి సౌందర్యాన్ని ఇచ్చి భూమి మీద పంపించింది ఆయనే. నీకు ఆధారం ఆయనే. ఆయనను గుర్తించకుండా నీ అందాన్ని చూసి గర్వించవా, పరలోకంలో తీర్మానం అయిపోద్ది. ఏం తీర్మానం? ఏం లేదు, చిన్న కురుపు పుట్టింది ఈ గొంతులోనో, ఎక్కడో చోట ఓ చిన్న కురుపులాగా వచ్చేస్తుంది. దాన్ని మాన్పగలరా అండి? ఎవ్వరూ దాన్ని తీసివేసుకోలేరు. అందుకనే మానవుడా, నీకు దేవుడు అధికారం ఇచ్చాడా? అది దేవుని వలన కలిగింది. నీకు రాజ్యాన్ని ఇచ్చాడా? అది దేవుని వలన కలిగింది. నువ్వు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా? అది దేవుని వలన కలిగింది. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ దేవుని వలన కలిగినవి. ఈ సృష్టిలో ఉన్న అనేకమైనటువంటి దేవుని వల్లే కలిగినవి. నేను మనం అందరం కూడా దేవుని వలనే నిర్ణయం చేయబడ్డాం, నిర్మింపబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. అందుకనే ప్రతిదాని విషయంలో మనందరి మీద ఆయన సర్వాధికారి. స్తోత్రం చెప్పండి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే అన్నిటినీ ఏలుబడి చేసేవాడు. మానవుల రాజ్యములలో దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. నీ రాజ్యం నిలవాలన్నా కూలిపోవాలన్నా పరలోకంలో ఒక తీర్మానం జరిగింది తెలుసా? ఒకళ్ళు అంటారు శాశ్వత కాలం మేమే పరిపాలిస్తాం అంటుంటారు. నోటి గర్వంతో మాట్లాడుకోవటమే. ఈ లోపల మానవుడికి అధికారం దేవుడిస్తే, దేవుడు అనేది కూడా గుర్తు లేకుండా, దైవ కార్యాలు అనేవి కూడా గుర్తు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వెంటనే నెబుకద్నెజరుకు జరిగిన శాస్తి జరిగిపోద్ది. జాగ్రత్త. నెబుకద్నెజరుకు శాస్తి జరిగిందా లేదా? అబ్బాయి నెబుకద్నెజరు 7 సంవత్సరాలు 7 కాలాలు నువ్వు వెళ్ళి గడ్డిమేయి అన్నాడు. అంతే. అంతమంది భార్యలు, పిల్లలు, రాజ్యాధికారం, ఏమండి 100 మంది ప్రధానులు, ఎంతమంది ప్రజలు, వీళ్ళందరూ ఎలగొట్టారండి అడవిలోకి. అప్పుడు దాకా వందనాలు చేసిన వాళ్ళు అప్పుడు దాకా తృణీకరిస్తారు. తర్వాత క్షణాల్లోనే తృణీకరించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకో తెలుసా? మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఇలాంటి కార్యాలు జరిగిపోతాయి. ఇప్పుడు దాకా మంచోడు అన్న వాళ్ళే రేపు కాసేపట్లోనే మళ్ళీ ఏమైపోతారు తెలుసా? అలాగూ రాజ్యాధికారాలు పల్టీలు కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. 7 సంవత్సరాలు 7 కాలాల తర్వాత దేవుడు మరలా పరలోకం నుండి గుర్తు చేసుకుని మళ్ళీ మానవ మనసు ఇస్తే దేవుడు అప్పుడు మోకాళ్ళు వేసి స్తుతించాడంట. ప్రభువా,
నీ రాజ్యం స్థిరమైందయ్యా, నా రాజ్యం స్థిరమైంది కాదు. నీ ప్రభుత్వం స్థిరమైందయ్యా, నా ప్రభుత్వం స్థిరమైంది కాదు. నన్ను క్షమించని దేవుని స్తుతిస్తే, దేవుని గణపరిస్తే మరలా దేవుడు తీసుకొచ్చి బబులోను సామ్రాజ్యంలో సింహాసనం మీద దేవుడు మరలా నెబుకద్నెజరును కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మైండ్ చెడగొట్టగలిగిన వాడు ఆయనే, మైండ్ మరల నీకు ఇవ్వగలిగిన వాడు ఆయనే. నీ ప్రాణాన్ని పోయగలిగిన వాడు ఆయనే, ప్రాణాన్ని తీయగలిగిన వాడు ఆయనే. నీకు పోషణాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. నీ నోటి కాడకు వచ్చిన ఆహారాన్ని కూడా తీసి పడేసి నిన్ను మట్టి పాలు చేయగలిగిన వాడు, కరువుతో తాండవాడేటట్టు, కరువుతో విలవిలలాడేటట్టు చేయగలిగిన వాడు ఆయనే. క్షేమంగా ఉంచగలిగిన వాడు ఆయనే. నువ్వు గర్విస్తే క్షేమం పోయి అశాంతికి గురైపోయి నెమ్మది లేక కొట్టుమిట్లాడే పరిస్థితులు తేగలిగిన వాడు ఆయనే. అందుకే అన్నిటికీ ఆధారం ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో గొప్ప విషయాలు మీరు విన్నారు, మీరు ధన్యులని నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్పిండా దేవుడా ఆధారం అని కనుక నువ్వు అనుకుంటే వెంటనే పరలోకంలో తీర్మానం అయిపోద్ది. ఇక అక్కడ తీర్మానం అయితే ఎవడైనా తీర్మానం రద్దు చేయగలడా? ఎస్తేరు కాలంలో రాజుగారు ఉంగరంతో ఒక తీర్మానం అయింది. యూదులందరూ ఒకే రోజున చంపేయాలి అని తీర్మానమైంది. ఇక రాజు తీర్మానాన్ని రద్దు చేయడం ఎవరి చేత కాదంటే, రద్దు చేయదు కాదంటే, ఎందుకంటే రాజుగారు ఉంగరం, అధికారం, ముద్ర, స్టాంపు, సంతకం అన్నీ అయిపోయినాయి. ఇక అధికారాన్ని రద్దు చేయడం ఎవరి చేత కాదంట. ఆ రోజున ఆశ్వరోషు కాలంలో జరిగిన తీర్మానంలో, ఎస్తేరు కాలంలో జరిగిన తీర్మానాన్ని రద్దు చేయడం కుదరదు కాబట్టి రద్దు చేయమని రాజుగారిని ఎంతో ప్రాధేయపడింది ఎస్తేరు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అదే సందర్భంలో కూడా వస్తీని రాణిగా వద్దు అని తీర్మానం జరిగిపోయింది. ఎంతో సౌందర్యవతి అంట, ఎస్తేరు కంటే కూడా అందమైన అమ్మాయి వస్తీ. ఆడికేం పిచ్చో తాగిండు, భార్యను రమ్మండంట, నీ అందాన్ని అందరూ చూపించాలి రమ్మండంట స్టేజ్ మీదకి. ఈడేం తెక్కలోవడం మరి తెలియడం వల్ల భార్య అందం అంటే అందరికి చూపించాలని రమ్మండట. ఫుల్గా తాగిండు. తాగినోడికి ఏం తెలుస్తుంది? తాగితే పిచ్చి చేష్టలు, ఎకిలి చేష్టలు, అన్నీ ఎకిలి చేష్టలే. ఒకడు రోడ్డును పోగొట్టునే జతేసుకొని పోతుంటాడు. మరి నువ్వు భార్యాభర్తలోని ఎవరికి తెలియదు గయా. వారి తిక్కలముండా కొడక. ఎంత తిక్కల వ్యవహారం ఉంది చాలామందిలో. ఫుల్గా తాగాడు, భార్యను రమ్మనిది పిలిచాడంట. ఆయమ్మ నేను రానుందంట. ఆహా, ఇంతమంది ముందు నా మాట వినవా నువ్వని ఒక తీర్మానం చేసేసారు అందరు కలిసి. ఇక వస్తీ రాణిగా ఉండటానికి వీల్లేదు అన్నారు. తీర్మానం అయిపోయింది. ఇక రాజుగారి తీర్మానాన్ని ఇంకెవరు రద్దు చేయడానికి, క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ప్రియమైన వారలారా, పరలోక రాజు యొక్క తీర్మానాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. నా ప్రియమైన సహోదరి దేవుని బిడ్డలారా, అలాంటి మానవ జీవితాల్లో సమస్తమునకు ఆధారం ఆయనే అనేటువంటి సత్యాన్ని ఈరోజు నేర్చుకున్నాం. సృష్టికి ఆధారం, రెండవది ప్రపంచానికి ఆధారం, మూడవది ప్రభుత్వాలకు, రాజ్యాలకు కూడా ఆయన ఆధారం. అధికారానికి ఆధారం, అధికారాలకు ఆధారం. ఇప్పుడు చెప్పండి, ప్రాణాధారం, పోషణాధారం, క్షేమాధారం, రక్షణాధారం, నీతికి ఆధారం, ఈ సృష్టి యావత్తుకి, ప్రపంచానికి ఆధారం, ప్రభుత్వాలకు ఆధారం. ఎన్ని విషయాలు ఉన్నాయో. ఇక నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి ఈ రాత్రి ఆయన లేకుంటే ఏది లేదని, ప్రభుత్వాలు కూడా నిలబడలేవని,
ఆయన నిర్ణయం చేస్తేనే ఏ ప్రభుత్వమైనా నడుస్తుందని, ఏ రాజ్యమైనా ముందుకు సాగుతుందని, ఏ అధికారమైన నీకు ఇవ్వబడుతుందని, ఆయన నిర్ణయం లేకపోతే ఏ అధికారం నీకు రాదని సత్యాన్ని మీరు తెలుసుకోండి. కాబట్టి ఈ అధికారం లేక ఆధారమైన దేవుణ్ణి మనం స్తుతించాలి, గణపరచాలి. రేపు ఆదివారం 1 గంటకు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు, 7వ విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా రేపటి కొరకు అందరూ సిద్ధపడదాం. ఇశ్రాయేలీలకు ఆధారమైనటువంటి దేవుడు. అప్పటి వరకు దేవుడు మనకు తోడై ఉండి సమస్తమునకు ఆధారమైన దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నీవు నేను భూమి మీద బ్రతికున్నావంటే ప్రాణాధారం ఆయనే. ఈరోజు నీవు నీ కుటుంబం క్షేమంగా ఉన్నారంటే క్షేమాధారం ఆయనే. ఈరోజు నువ్వు కడుపు నిండా అన్నం తినగలిగావు అంటే పోషణాధారం ఆయనే. ఈ రోజున నీవు నీతిగా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావంటే నీకు నీతినిచ్చిన నీతికి ఆధారమైన వాడు ఆయనే. ఇదిగో సమస్తమునకు ఆధారం, ప్రభుత్వాలకు ఆధారం, ప్రపంచానికి ఆధారం. ఇదిగో అనేకమైనవి, వాటన్నిటికీ సృష్టి అంతటికి ఆధారమైన దేవుడు. ప్రభువుని స్తుతించు. అవునైనా, ఈ అధికారం నీవిచ్చిందేనైనా, ఈ ప్రభుత్వం నీవిచ్చిందేనైనా, ఈ రాజ్యం నీవిచ్చిందే ప్రభువా, ఈ దేశం నీవిచ్చిందేనైనా, ఈ రాష్ట్రం నీవు నాకు ఇచ్చిందే, ఈ జిల్లా నీవు నాకు ఇచ్చావు నాయనా. ప్రభువుని స్తుతించుదాం. దయగలిగిన ప్రభువా, స్తుతికి పాత్రుడా, వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన లేఖన భాగమును బట్టి వందనాలు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాటను గురించి మేము నేర్చుకున్నాం. నీవు గొప్ప దేవుడివయ్యా, నీకంటే క్షేమాధారం ఏదీ లేదయ్యా, నీకంటే నీతికి ఆధారం ఇంకొకటి లేదయ్యా. మా పాపాన్ని కొట్టివేసి మాకు రక్షణాధారమైన దేవుడు అయ్యా. ఈ లోకంలో మేము బ్రతకడానికి పోషణాధారం నీవేనైనా. మేము బ్రతికున్నాము అంటే ప్రాణాధారం నీవేనైనా. ఈ రాజ్యాలు కావచ్చు, ఈ అధికారాలు కావచ్చు, ఈ సింహాసనాలు కావచ్చు, ఈ యొక్క సృష్టి అంతటికి ఆధారము నీవేనైనా. ఎంత గొప్ప దేవుడవో. నిన్ను స్తుతిస్తూ నా మనసారా నిన్ను కొనియాడుతూ ఉన్నాను ప్రభువా. ఇది నీవిచ్చినదే, ఇది నీ కృపే. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా కార్యాన్ని జరిగించి సమస్తమునకు ఆధారం నీవే అని తెలుసుకొని నిన్ను స్తుతించే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మా దేశ అధినేతలను, మా రాష్ట్ర మంత్రులను, మా దేశ నాయకులందరినీ ప్రభువా, అధికారాలు కలిగిన వారిని అందరినీ మీరు ప్రభు ఆశీర్వదించి, దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడు అని, దేవుడే నాకు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చాడని కృతజ్ఞత కలిగిన వారుగా నిన్ను స్తుతించేవారుగా చేయమని, విన్న వాక్యం అనేకుల్లో ఫలింప చేయమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదం, నడిపింపు మనందరకు సదా తోడైండి సహాయము చేయునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ ప్రభునామములో వందనాలు. ఈ లైవ్లో వీక్షించిన వారందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఆదివారం, పునరుత్థాన దినం, పరిశుద్ధ ఆదివారం 1 గంటకు మరలా ఇదే లైవ్లో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి లైవ్ కొరకు సిద్ధపడవలసిందిగా కోరుతూ సెలవు.